హలో ఎవ్రీవన్. సో చాలామంది ఎంసెట్ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలని చెప్పి డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో ఈ వీడియోలో చాలా క్లియర్గా లైక్ 3 కేటగిరీస్లో ఎలా ప్రిపరేషన్ అనేది స్టూడెంట్స్ ఉంటారు, అలాగే ఎలా ప్రిపరేషన్ చేయాలి, టిప్స్ అండ్ ట్రిక్స్ అవన్నీ కూడా నేను దీంట్లో అయితే ఈ వీడియోలో చెప్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ సో 3 కేటగిరీస్లో ఫస్ట్ కేటగిరీ. సో ఫస్ట్ కేటగిరీలోకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ తీసుకుందాం. సో వాళ్ళకి ఇప్పుడు ఇంపార్టెంట్ అయింది ఏంటంటే ఐపీఈ అనమాట. సో ఇప్పుడు ఐపీఈ కూడా ఎంసెట్లో 25% వెయిటేజ్ అనేది యాడ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఐపీఈలో ఫస్ట్ ఇయరే మనం మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవాలి, లైక్ గ్రూప్స్లో, నాట్ అపార్ట్ ఫ్రమ్ సాంస్క్రిట్ అండ్ ఇంగ్లీష్. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళకి ఐపీఈ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్. సో ఆ టైంలోనే మీరు మెయిన్గా ఇంపార్టెంట్ ఉన్న చాప్టర్స్ ఉంటాయి కాబట్టి వాటికి రిలేటెడ్ ఫార్ములాస్ కానివ్వండి, ఇవంతా కూడా లైక్ ఆబ్జెక్ట్ రిలేటెడ్ కొంత పార్ట్ కూడా కంప్లీట్ చేసుకుంటారు. సో నేను లాస్ట్లో లైక్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి ఈజీ కమ్ వెయిటేజ్ చాప్టర్స్ ప్రతి సబ్జెక్ట్లో లైక్ ఎంపీసీ అండ్ మీడియం కమ్ వెయిటేజ్ చాప్టర్స్ అండ్ డిఫికల్ట్ కమ్ వెయిటేజ్ చాప్టర్స్ ఇవన్నీ కూడా డిస్ప్లే చేస్తాను. అవంతా కూడా మీరు ఒక చోట నోట్ చేసుకుని దానికి తగ్గ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళైతే ఐపీఈ కాబట్టి వాళ్ళని పక్కకు పెడతాం. అండ్ ఐపీఈలో కూడా లైక్ మార్క్స్ ఈజీగా గెయిన్ చేయాలి అంటే లైక్ ఇప్పట్లో అయితే బేబీ బుల్లెట్ బుక్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి అవి 100% స్టాండర్డ్ బుక్స్. సో మ్యాక్సిమం అవి బాగా చదువుకుంటే లైక్ షార్ట్ ఆన్సర్ అండ్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి చాలా యూజ్ అవుతుంది. ఇంకా వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్కి మాత్రం మీరు మెటీరియల్లో చదవడమే బెస్ట్ అనమాట. బికాస్ ఫ్రమ్ 10 క్వశ్చన్స్ ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ అనేవి లైక్ బేబీ బుల్లెట్స్లో ఉండకపోవచ్చు. సో ఇది ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సంబంధించింది. నౌ ద సెకండ్ కేటగిరీ, మోస్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ, దట్ ఈస్ ఇంటర్ సెకండ్ ఇయర్. సో వీళ్ళకి చాలా స్ట్రెస్ అనేది ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే ఈ డిసెంబర్కి మీకు మొత్తం సిలబస్ అనేది కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ చేసిన తర్వాత రివిజన్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ఆ రివిజన్ టైంలో కూడా లైక్ జనవరి అండ్ ఫిబ్రవరిలో మెయిన్స్ ఉంటుంది, అలాగే మళ్ళీ మార్చ్లో ఐపీఈ ఉంటుంది. సో ఈ రెండు కవర్ చేసి మళ్ళీ మీరు మేలో ఎంసెట్కి అనేది చదువుకోవాలి. సో ఇక్కడ నా సజెషన్ ఏంటంటే లైక్ మీరు 100% కాన్ఫిడెంట్ అండ్ మీరు సిలబస్ అంతా కూడా కవర్ చేయగలుగుతారు అన్న వాళ్ళు, లైక్ అండ్ మెయిన్సే మాకు ఇంపార్టెంట్ ఎంసెట్ కంటే అన్న వాళ్ళు, అండ్ మెయిన్స్లో ఖచ్చితంగా ఎన్ఐటీ ఆర్ ఐఐటీ క్రాక్ చేద్దామన్న వాళ్ళు లైక్ జనవరి ఫిబ్రవరి టైంలో కూడా మీరు మెయిన్స్కే ప్రిపేర్ అవ్వండి. బట్ కొంతమంది ఉంటారు లైక్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్ అండ్ యావరేజ్ స్టూడెంట్, వాళ్ళకి తెలుసు లైక్ మెయిన్స్ మేము ఎంత ట్రై చేసినా మేబీ మాకు అది కష్టం అవ్వచ్చు అకార్డింగ్ టు అవర్ కేటగిరీ అవ్వనివ్వండి. అపార్ట్ ఫ్రమ్ కేటగిరీ నాలెడ్జ్ వైజ్ చూసుకున్నా లైక్ వాళ్ళు కవర్ చేస్తారు లేదని వాళ్ళకి ఒక ఐడియా అనేది వస్తుంది వన్స్ ఈ రివిజన్ టైంలో లైక్ జనవరి అండ్ ఫిబ్రవరి స్టేజ్లో. సో అలాంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనవరి నుండే లైక్ ఎంసెట్కి ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ అనేది చేయాలి. సో అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అంటే లైక్ ఈచ్ చాప్టర్ కంప్లీట్ చేసేయడం అనేది కాదు, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో వెయిటేజ్ కమ్ చాప్టర్స్ ఫస్ట్ చేయాలి, దట్టు ఈజీ కమ్ వెయిటేజ్ చాప్టర్స్ చేయాలి, ఆ తర్వాత మీడియం, ఆ తర్వాత డిఫికల్ట్, ఇలాగా. సో డివైడ్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యలో మీకు ఐపీఈ కూడా వస్తుంది, సో అది కూడా మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా రాయాలి ఎందుకంటే వెయిటేజ్ అనేది ఉంటుంది కాబట్టి. సో మెయిన్ ఇప్పుడు మీరు ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారనేది స్ట్రాటజీస్తో నేను ఇప్పుడు చెప్తాను, కరెక్ట్గా వినండి. సో ఇప్పుడు నేను డిస్ప్లే చేస్తున్నాను ఈజీ కమ్ వెయిటేజ్ చాప్టర్స్ ఫ్రమ్ కెమిస్ట్రీ. ఫస్ట్ అయితే కెమిస్ట్రీ గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే చాలామంది లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మేబీ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్లో చాలా బాగా చేసి ఉండొచ్చు, బట్ కెమిస్ట్రీ అనేది చాలా ఈజీగా పేపర్ అనేది వస్తుంది. అంటే మ్యాక్సిమం లైక్ ఈ చాప్టర్స్ కానీ మనం కరెక్ట్గా చదివితే ఇందులో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బిట్స్ వస్తాయని ముందే ప్రెడిక్ట్ చేయగలుగుతాం కాబట్టి అందులోంచి పర్ఫెక్ట్గా మనం చదివితే ఆ బిట్స్ అన్ని అటెంప్ట్ చేయొచ్చు. లైక్ 40 మార్క్స్కి ఖచ్చితంగా మీరు 30 మార్క్స్ తెచ్చుకునేటట్టు కెమిస్ట్రీ కానీ ప్రిపేర్ అయితే లైక్ 30 మార్క్స్ ఇక్కడే ఉంటాయి కాబట్టి మిగిలిన 30 to 40 మార్క్స్ 2 సబ్జెక్ట్స్లో కవర్ చేయగలిగితే మీ స్కోర్ అనేది 80+ వస్తుంది కాబట్టి సేఫ్ సైడ్ ఉంటారు. సో ఇప్పుడు నేను ఇక్కడ కెమిస్ట్రీ డిస్ప్లే చేస్తున్నాను, తర్వాత మ్యాథ్స్ డిస్ప్లే చేస్తున్నాను, తర్వాత ఫిజిక్స్ డిస్ప్లే చేస్తున్నాను. సో లైన్గా చూసుకుని ఒక చోట నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత లైక్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పర్ డే ప్రతి సబ్జెక్ట్ నుండి ఒక్కొక్క చాప్టర్ అనేది మీరు పికప్ చేసుకొని మీరు కాన్సెప్ట్ నుండి వెళ్ళి ప్రతి ఒక్క ఆబ్జెక్టివ్ బిట్ అనేది చేసి తర్వాత లైక్ మీరు ఎంతవరకు ఉన్నారు అని చెప్పేసి లైక్ క్వశ్చనింగ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేని నేను లైక్ కెమిస్ట్రీలో కెమికల్ బాండింగ్ తీసుకుంటున్నాను ఫస్ట్ ఇయర్ది వెయిటేజ్ కమ్ చాప్టర్. నెక్స్ట్ మ్యాథ్స్ నుండి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ నుండి స్ట్రైట్ లైన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఫిజిక్స్ నుండి ఫస్ట్ ఇయర్ నుండి యూనిట్స్ అండ్ మెజర్మెంట్ తీసుకున్నాను. సో ఈ 3 ఫస్ట్ ఇయర్స్ టాపిక్స్ అండ్ వీటి నుంచి ఎక్కువ వెయిటేజ్ వస్తుంది అనుకుంటున్నాం కాబట్టి లైక్ ఇదంతా కూడా లైక్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ బేస్ చేసుకుని మాత్రమే చెప్తున్నాను. లైక్ ఎక్కువ వెయిటేజ్ దేనికి ఉంటుంది, దట్టు ఈజీ చాప్టర్స్. సో ఇవంతా కూడా కాన్సెప్ట్ నుండి చదివిన తర్వాత లైక్ ప్రీవియస్ చాప్టర్ వైజ్ సొల్యూషన్ బుక్స్ చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇది బోత్ మొత్తం 3 కేటగిరీస్కి కూడా వస్తుంది. ఆరియన్ సిరీస్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో దాని గురించి కూడా మళ్ళీ మాట్లాడదాం.
సో, నేనైతే లైక్ 80+ స్కోర్ చేయాలని చెప్పేసి ఎంసెట్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. బట్ నాకు ఓన్లీ 75 వచ్చాయి. నేను పేపర్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా నాకు 75, 80లోనే వచ్చేవి. బట్ అయినా నేను 80+ స్కోర్ చేద్దాం అనుకున్నాను. అండ్ నాకొచ్చిన షిఫ్ట్ ఏంటంటే మోడరేట్ అనమాట. లైక్ నా మార్క్స్ నార్మలైజ్ చేసిన తర్వాత తగ్గలేదు, పెరగలేదు. నా మార్క్స్ ఏవైతే వచ్చాయో అంతవరకే ఉన్నాయి. సో, ఇది చాలా ఇంపార్టెంట్. నార్మలైజేషన్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. సో, కొంచెం లక్ కూడా ఉండాలి. కొన్ని షిఫ్ట్స్ వాళ్ళకైతే 8 మార్క్స్ పెంచారు కూడా. అండ్ నా షిఫ్ట్‌కి అయితే ఎటువంటి మార్క్స్ పెంచలేదు. సో, నాకు 75 మార్క్స్ వచ్చాయి కాబట్టి 75% మార్క్స్ తీసుకున్నారు ఎంసెట్ నుండి. సో, ఈ 2 యాడ్ చేసినప్పుడు 100కి చేస్తారనమాట. సో, ఆ 100కి నాకు లైక్ ఇందులో ఉన్న 25, ఇందులో ఉన్న 35. సో, మొత్తం యాడ్ చేసుకుంటే లైక్ 100కి 60 స్కోర్ అనేది వచ్చింది. దానివల్ల నాకు 5600 వచ్చింది. ఈ 5600 ర్యాంక్‌లో కూడా నాకు ఫస్ట్ కౌన్సిలింగ్‌లో అమరావతి విత్ ఏపీ యూనివర్సిటీలో కానివ్వండి, లేదంటే ఎస్ఆర్ఎం ఏపీలో రాలేదు సీట్. సీఎస్సీ రాలేదు. సెకండ్ కౌన్సిలింగ్‌కి నాకు సీఎస్సీ సీట్ అనేది ఎస్ఆర్ఎంలో వచ్చింది. బట్ ఇప్పుడున్న క్రైటీరియా, ఇప్పుడున్న కాంపిటీషన్ చూస్తే 5600 ర్యాంక్ వచ్చిన ఓసీ క్యాండిడేట్ గర్ల్‌కి కూడా థర్డ్ కౌన్సిలింగ్ కూడా ఎస్ఆర్ఎంలో అయితే సీఎస్సీ రాలేదు. మినిమం ఇప్పుడు మీరు 4000 లోపు ర్యాంక్ తెచ్చుకుంటేనే సీఎస్సీ సీట్ అనేది వస్తుంది. ఐదర్ ఈ 2 కాలేజెస్‌లో. అంటే ఎక్కువ ఈ 2 కాలేజెస్ గురించి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇది ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అనమాట. సో, నా టైంలో నేను మాక్సిమం అన్నీ కూడా చదువుకున్నాను. పేపర్స్ కూడా రాశాను. సో, నేనైతే ఏ మిస్టేక్ చేయలేదని నేను అనుకుంటున్నాను. బట్ ఇంకా మంచి ర్యాంక్ అయితే రావచ్చు. బట్ అప్పుడు నా ప్రిపరేషన్‌కి లైక్ నాకు సీట్ వచ్చింది కాబట్టి ఐయామ్ సాటిస్ఫైడ్. సో, నెక్స్ట్ ఎవరైతే పేపర్స్ ప్రాక్టీస్ చేయలేదో, లైక్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ 3 అవర్స్ కూర్చొని రాయలేదో, సో, వాళ్ళు వాళ్ళేం ఫేస్ చేశారనేది కూడా ఇప్పుడు చెప్తాను. మెయిన్ థింగ్ ఏంటంటే, అలా టైమ్ మేనేజ్‌మెంట్ లేకపోవడం వల్ల వాళ్ళకొచ్చిన బిట్స్ కూడా పెట్టలేకపోయారు. అన్ని బిట్స్ చూడలేకపోయారనమాట. అంటే ఫాస్ట్‌గా చేయలేకపోయారు కదా! ఇంకా టైం ఉందిలే అన్నంతలాగా వచ్చిన బిట్స్ అన్నీ పెద్ద పెద్ద క్వెషన్స్ అన్నీ చదువుకుంటా, చేసుకుంటా ఉండడం వల్ల మిగిలిన బిట్స్ చూడలేదు. ఎంత గెసెస్ పెట్టినా సరే ఆల్వేస్ గెసెస్ అనేవి కరెక్ట్ అవ్వవు. ఎక్కడో 1 ఆర్ 2 మాత్రమే అవుతాయి. సో, గెసెస్ మీద ఎప్పుడు కూడా నమ్మకం అనేది పెట్టుకోకూడదు. ఖచ్చితంగా మన ప్రిపరేషన్ మీదే నమ్మకం అనేది ఉంచాలి. సో, అలా చేయడం వల్ల లైక్ కొంతమంది మా ఫ్రెండ్స్ కన్నా ర్యాంక్ మిస్ అయింది. బట్ దే ఆర్ టాలెంటెడ్. ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు మా తమ్ముడు చూసుకున్న మా తమ్ముడు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో లైక్ సివిల్ ఇంజినీరింగ్ సీట్ అనేది వచ్చింది. బట్ హీ ఈజ్ వెరీ టాలెంటెడ్. లైక్ మెయిన్స్‌లో వాడు 90% తెచ్చుకున్నాడు. చాలా కష్టపడ్డాడు. అంటే వాడు మెయిన్స్ కోసమే చదివాడనమాట. ఎంసెట్ ఏం చదవలేదు. ఎంసెట్ కూడా చదివి ఉంటే ఇంకా మంచి ర్యాంక్ వచ్చేది. సో, వాడి ర్యాంక్ వచ్చేసరికి 16,000. సో, ఓసీ క్యాండిడేట్ అవ్వడం వల్ల లైక్ ఈసీఈ కానీ, త్రిబుల్ ఈ కానీ కూడా ఏమీ రాలేదు. సివిల్ అనేది వచ్చింది. అండ్ వాడు కూడా సీఎస్సీ మీద ఇంట్రెస్ట్ లేదు. వాడికి ఏవో గోల్స్ ఉన్నాయి. సో, వాడు సివిల్ ఇంజినీరింగ్‌కి ఆప్ట్ అయ్యాడు. అండ్ మాకు తెలిసిన వాళ్ళు కానీ, రిలేటివ్స్ కానివ్వండి, వాడికున్న ఇంట్రెస్ట్ పరంగా కానివ్వండి, వాళ్ళు కూడా సివిల్ తీసుకోవడానికి లైక్ ఎంకరేజ్ చేశారనమాట. సో, సివిల్ అనేది తీసుకున్నాడు. దానికి ఆపర్చునిటీస్ ఇప్పట్లో బాగున్నాయి అని అయితే చెప్పారు. సో, అలాగా వాడేంటంటే నేను అప్పటికి చెప్పాను లైక్ పేపర్స్ ప్రాక్టీస్ చేయమని. వాడైతే పేపర్స్ ప్రాక్టీస్ చేయలేదు. లైక్ జనవరి, ఫిబ్రవరి ఏమో మెయిన్స్‌కి వేస్ట్ అయిపోయింది. మార్చ్ ఏమో ఐపీఈకి వేస్ట్ అయిపోయింది. ఇంకున్నదల్లా 1 మంత్ ఏప్రిల్. ఈ ఏప్రిల్‌లో 2 ఇయర్స్ సిలబస్ కవర్ చేసి చదివాడు. సో, ఇలాగ చాలామంది లాస్ట్ మినిట్‌లో లైక్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కనీసం ఒక 10 పేపర్స్ అన్నా రాసి